Hi, hello, good morning, my dear brothers and sisters. Welcome to Radhakrishna Tarot. Good morning, all of you. ఏం చేస్తున్నారు? లేచారా? ఛాయ్ తాగారా? టిఫిన్ చేసారా? లేదు ఉషా, ఇప్పుడే లేచి ఛాయ్ తాగింది. వీడియో కోసం వెయిటింగ్ అంటారా? నాకు తెలుసులే మీరందరూ వెయిట్ చేస్తారని. ఇంకేం చేస్తున్నారు? టిఫిన్లు ప్రిపేర్ చేస్తున్నారా? ఏదో దోశనా, ఇడ్లీయా, వడనా, పూరియా? నాకు తెలిసి ఇడ్లీయో, దోశనో, పూరియో ఈ మూడిట్లలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదంటే ఉప్మా. ఇంతకు మించి ఇంకా దేనికి కష్టపడరు మ్యాక్సిమం నాకు తెలిసినంతలా. నేను అది కూడా కష్టపడా, ఎందుకంటే మనకు టిఫిన్లు చేసే అలవాటు లేదు నా ముఖానికి. అట్లుంటుంది అన్నాడు మనతోటి ఏదైనా సరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సూపర్గా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, చేరదీస్తున్నారు అండ్ రాధాకృష్ణ టారోని ముందుకు తీసుకెళ్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి అందరికీ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 5 మెంబర్స్ కన్నా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. వాళ్ళని కూడా ఒక 5 మందికి షేర్ చేయమని చెప్పండి. అర్థమైందా? ఇది మాత్రం యాదగుంచుకోండి, అస్సలు చేయొద్దు. నేను ఆ యూనివర్స్కి ఎంత గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నానో మీకు కూడా అంతే గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అండ్ థ్యాంక్ యూ మై డియర్ రాధాకృష్ణ టారో సబ్స్క్రైబర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ అంత హ్యాపీగా ఎంత బాగా ముందు తీసుకెళ్తున్నారంటే మామూలు కాదంటే ఒక రేంజ్లో తీసుకెళ్తున్నారు తెలుసా. తీసుకెళ్తున్నా మీకు తెలియకపోవచ్చు కానీ వస్తున్న నాకు తెలుసు ముందుకు. ఎందుకంటే మీకంటే మంచి ఫ్రెండ్స్, మంచి చుట్టాలు, మంచి ఎనిమీస్ అయినా కానీ ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళని నేను ఎనిమీస్ అనుకోను. అందరూ నాకు ముఖ్యమే, ఎవరైనా సరే నాకు ముఖ్యమే. ఎవరిని నేను చీప్గా తీసిపడేయను. ఎందుకంటే ఎవరైనా సరే నాకు ఎప్పుడో ఒకప్పుడు అవసరానికి ఉండేవాళ్ళే తప్ప ఎవరిని నేను చీప్గానే తీసేయను. యు ఆర్ మై గాడ్. అర్థమైందా? అట్లుంటుంది. మీరే నా దేవుళ్ళు అనుకుంటున్నాను కాబట్టి మీకు నేను గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, కంటెంట్ కంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, ఇది జనరల్ రీడింగ్ అబ్బా. జనరల్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే మీరు ఆడ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి కాలర్ మెసేజ్ చేయండి. ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి, పైసలు ఖర్చు అవుతాయి. ఓకేనా? మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే, లేదు అనుకుంటే లిమిట్ వదిలి పాడదొబ్బండి. అంతేగాని ఇదే పూరా మీ రీడింగ్ అనుకుంటే నేను ఏం చేయలేను. మళ్ళీ మీదనుకొని నిన్న ఒక చెల్లెమ్మ అయితే పెద్ద కామెంట్ పెట్టింది. అయినా నేను బాధపడలేదు, ఎందుకంటే తన బాధ ఏందో ఎలా తీసుకుంది. ఓకే, నో ప్రాబ్లం. కష్టాలని ప్రతి ఒక్కరికి ఉంటే అబ్బా. ఏడిస్తేనో తుడిస్తేనో ఆ భగవంతుడు కష్టాలను తీర్చడు. నీ కర్మ నువ్వు అనుభవించేంత వరకు కష్టాలు పోవు. అది నువ్వు ఎన్ని రెమెడీస్ చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, నీ కర్మ నువ్వు ఫేస్ చేసేంత వరకు అవి పోవు. అర్థమైందా? దానికోసం వాళ్ళని తిట్టుకొని వీళ్ళని తిట్టుకొని ఎంత తిట్టుకున్నా ఇంకా కర్మలో పడతావే తప్ప కర్మ నుంచి అయితే రిమూవ్ అనేది కాదు. ఇది మాత్రం చెప్తున్నా. ఓకేనా? సరే, మనకి ఇలా కంటెంట్ ఏంటంటే వచ్చేసి థర్డ్ పార్టీ యొక్క యాక్షన్, మీ యొక్క రియాక్షన్. ఇప్పటి వరకు జరగలేని కొత్త కథ ఇప్పుడు నేను చెప్తున్నాను. అంటే ఇప్పటివరకు థర్డ్ పార్టీ యొక్క యాక్షన్, మీ పర్సన్ యొక్క రియాక్షన్, మీ పర్సన్ యొక్క యాక్షన్, మీ యొక్క రియాక్షన్ చెప్పినా కానీ థర్డ్ పార్టీ యొక్క యాక్షన్, మీ యొక్క రియాక్షన్ చూద్దాం. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే పేరెంట్సే రావచ్చు, ఫ్రెండ్సే రావచ్చు, అదర్ రిలేషన్షిప్ రావచ్చు, వైఫ్ అండ్ హస్బెండే రావచ్చు, లేకపోతే అబ్బాయిలే రావచ్చు, అమ్మాయిలే రావచ్చు, ఎవరైనా రావచ్చు. మీరు ఎవరైతే చూస్తున్నారో మీ ఇద్దరికి మధ్యలో ఉన్నది థర్డ్ పర్సన్. ఓకేనా? ఆ థర్డ్ పర్సన్ యొక్క యాక్షన్, మీ యొక్క రియాక్షన్ చూద్దాం. థర్డ్ పార్టీ యొక్క యాక్షన్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ మీ లైఫ్ ఎండ్ అయిపోయింది, ఇంకా మీతోటి ఏం లేదు, అయిపోయా, నీ పర్సన్ నా చేతిలోకి వచ్చేసారు, ఇంకా నువ్వేం బిక్తావు, నువ్వేం చేయగలవు, నీతోటి ఏమవుతుంది అని చెప్పి థర్డ్ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు. ఓకేనా? ఇక మీ యొక్క రియాక్షన్ ఏంటి అంటే 3 of Cups. మీ యొక్క రియాక్షన్ ఏంటంటే, ఎండ్ అయిపోకపోతే ఏమవుతుంది, నీకు కావాల్సింది ఎంజాయ్మెంటు, హ్యాపీగా లగ్జరీగా ఉండడం. నీకు ప్రేమ అనేది నీ ముఖానికి తెలుసా? నీకు అంత సినిమా ఉందా? ఏది లేక మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టావు అంటే మీరు అనాలనుకుంటున్నా, నేను అంటున్నా. అవునో కాదు నిజమో నాకు కామెంట్లో చెప్పండి. అంతే. చిచ్చు పెట్టాలనుకున్నా పెట్టేసావు, వెళ్ళిపోయావు. ఎప్పటికైనా నా ప్రేమ నాదే గెలుస్తుంది తప్ప నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని నాటకాలు ఆడినా ఎండ్ అయిపోయేది నాది కాదు, నీది. ఇప్పటి మట్టుకు నాది ఎండ్ అయిపోయింది కావచ్చు, తర్వాత రీబర్త్ అయ్యేది నా లైఫే. ఓకేనా? నువ్వెంత కథలు పడ్డా, ఎంత ఎగిరినా అంత సినిమా లేదమ్మా నీకు అని అబ్బాయికి అమ్మాయికి చెప్తున్నారు. థర్డ్ పార్టీ అంటున్నారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. టైం నాది నడుస్తుంది. టైం నేనేం చెప్పినా అదే జరుగుతుంది.
నేను చెప్పేదే శాసనం. సో నేను చెప్పినట్టుగా నీ పర్సన్ నేను చెప్పినట్టుగా కుక్కలాగా నా వెనకాల తిరుగుతారు, ఉంటారు. నేను చెప్పిందే జరుగుతుంది. నువ్వేందే బోడి చెప్పేది అన్నట్టుగా థర్డ్ పార్టీ వాళ్ళు కొంచెం ఎగురుతున్నారు. అయితే అబ్బాయిలు అనుకోండి, అమ్మాయిలు అనుకోండి, అబ్బా నేను చెప్పే స్టైల్లో నేను చెప్తున్నాను, ఓకే అని థర్డ్ పార్టీ వాళ్ళు బాగా ఎగురుతున్నారు బాగా. మీరేం చెప్తున్నారు? 10 ఆఫ్ పెంటికల్. అవును, టైం నీది. ఎందుకంటే పైసలు కనిపిస్తున్నాయి కదా ఈరోజు. పైసలకి ఇస్తున్న విలువ మనిషికి లేదు నీకు. నువ్వు నా పర్సన్ని పైసల కోసం లొంగ తీసుకున్నావు, ఫిజికల్గా లొంగ తీసుకున్నావు, నీ మాటల ద్వారా నీ టైం అని అనుకుంటున్నావు. ఈరోజు నేను బాధపడుతుండొచ్చు, ఏదో ఒక రోజు నాకు ఒక టైం వస్తుంది. ప్రతి కుక్కకు ఒక టైం వస్తుంది. అంటే ఎవరికైనా సరే ఒక టైం వస్తుంది. ఇవాళ నీ టైం నడుస్తున్నా నువ్వు ఎదురకు, నీకు అదే బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందేమో, చెప్పలేం. ఇక్కడ థర్డ్ పార్టీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బ్యాడ్ టైం థర్డ్ పార్టీకి స్టార్ట్ అవ్వబోతుంది. కానీ ఆ ముచ్చట తెలియక థర్డ్ పార్టీ వాళ్ళు ఎగురుతున్నారు, టైం మాది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. థర్డ్ పార్టీ అంటున్నారు నేను స్టార్ లెవెల్లోనే ఆలోచిస్తాను. నేను ఏ చెప్పినా పర్సన్కి నేను ఒక స్టారే. ఎందుకంటే కార్డు అడ్డం పెట్టాను, ఫీల్ అవ్వకండి. నేను స్టార్ లానే ఉంటాను, స్టార్ లాగానే ఆలోచిస్తాను. మీ పర్సన్ దృష్టిలో నేను ఒక స్టార్. అంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే సత్యం, నేను ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు మీ పర్సన్. అర్థమైందా? యు ఆర్ మై పర్సన్. అంటే అది నీ పర్సన్ కాదు, నా పర్సన్ అని చెప్పి అంటున్నారు. మీరేమంటున్నారు? 6 ఆఫ్ కప్స్. నా సైడ్ ప్రేమ ఉంది, నీ సైడ్ డబ్బు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, దొంగ ప్రేమలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ బికాజ్ నా సైడ్ నిజాయితీ ప్రేమ ఉంది. నువ్వు నా పర్సన్ దృష్టిలో స్టారే కావచ్చు, నువ్వు స్టార్ లాగా ఎప్పటికైనా పోవాల్సిన దానివి పైకి. బట్ అంతే, ఎవరైనా సరే సో అండ్ సో. కానీ ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకొని నా పర్సన్ మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఆ నమ్మకం నాకుంది. నా నమ్మకాన్ని ఎవ్వరు కూడా విడదీయలేరు అని మీరు అంటున్నారు. థర్డ్ పర్సన్ అంటున్నారు నైట్ ఆఫ్ పెంటికల్. అవును, నాకు పైసలే కావాలి. సో వాట్? పైసా లేనిదే ఏది లేదు. పైసా లేనిదే నీ పర్సన్ కూడా నా దగ్గరికి రాలేరు. పైసలు కావాలి కాబట్టి ఆ పైసల కోసం వచ్చింది కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను మార్చుకుంటున్నాను, నేను చెప్పిందల్లా చేయించుకుంటున్నాను. ఆ పర్సన్కి పైసల పిచ్చి తప్ప, నా పిచ్చి తప్ప నువ్వు ఫ్యామిలీ ఇది అది ఉందని ఏం తెలుసు? ఏం తెలియదు. అర్థమైందా? ఎంతసేపు వాళ్ళ సోకులు అవే తప్ప అదే నేను ఆడుకుంటున్నాను మీ పర్సన్తో అని చెప్పి కుల్లా అని చెప్తున్నారు. మీరేమంటున్నారు? నా పర్సన్కి ధైర్యం లేక కాదు, చేతిలో డబ్బు లేక నీ దగ్గర లొంగి సైలెంట్గా ఉంటున్నారేమో. కానీ నా పర్సన్కి వన్స్ ఒకసారి అవకాశం వచ్చిందా, ధైర్యం కొంచెం కూడగట్టుకున్నారా, అయిపోయా. నీ జీవితం ఎక్కడుంటుందో ఎటు వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించుకొని మంచికే చెప్తున్నా. అర్థమైందా? మంచితనాన్ని చేతగానితనంగా అనుకుంటే లాస్ట్కు మునిగేది నువ్వే. అర్థమైందా అని థర్డ్ పార్టీ వాళ్ళకి చెప్తున్నారు మీరు. అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు అంటున్నారు వాళ్ళ యాక్షన్ ఏంటంటే 8 ఆఫ్ కప్స్. చూసావా, నిన్ను కాదనుకొని చెప్పేసి నిన్ను కనీసం వెనక్కి తిరిగి చూడకుండా కూడా నా వెనకాల వచ్చేసారు మీ పర్సన్. మరి ఇంకెందుకు అంత బలుపు, అంత విర్రవీగడం అని చెప్పి థర్డ్ పార్టీ వాళ్ళు అంటున్నారు. 8 ఆఫ్ వ్యాన్స్. మీరంటున్నారు ఎలా వెళ్ళారో అదే రకంగా వెనక్కి వస్తారు చూడు, టైం వస్తుంది. నాతోనే రీయూనియన్ ఉంది నా పర్సన్కి, నాకు ఆ నమ్మకం ఉంది. నేను నమ్ముతున్నా, ఏ దేవుడిని మీరు నమ్ముతున్నారో ఆ దేవుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ ఎవ్వరు కూడా విడదీయలేరు. బట్ నా పర్సన్ నా సైడ్కి వస్తారు అని థర్డ్ పార్టీకి గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు మీరు. ఆవేశపడకు, అంతగానం సినిమా నీకు లేదని చెప్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు. ఇక వాళ్ళు అంతగానము అంటున్నారే కానీ వాళ్ళ లోపల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే అవును నిజమే కావచ్చు, ఎందుకంటే నిద్రలేని ఏదో పైకి అంటున్నారు కానీ రియాలిటీకి థర్డ్ పార్టీ వాళ్ళు లేట్ నైట్స్ ఎక్కువ థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఏమో నిజంగానే పర్సన్కి అన్ని విషయాలు తెలిసి నన్ను కాదని వెళ్ళిపోతారా, నిజంగానే ఇలా జరుగుతుందా అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈవెందో మీ పర్సన్ బాధపడే బాధను అన్నీ చూస్తున్నారు. మీరేమంటున్నారు? నైట్ ఆఫ్ స్వాడ్స్. నా పర్సన్ని నేను దక్కించుకోవడమే నా కర్తవ్యం. బస్ నా పర్సన్ ఎప్పటికీ నా దగ్గరికి వస్తారు, నా కంట్రోల్లోకే వస్తారు, నా దగ్గరికే వస్తారు. ఎందుకంటే నా సైడ్ ప్రేమ ఉంది, ప్రేమతో దేన్ని కొనలేము.
అలాంటి ప్రేమ ఉంది, విలువైన ప్రేమ ఉంది నా దగ్గర అంటున్నారు. థర్డ్ పార్టీ వాళ్ళు నువ్వు ఎంత కంట్రోలింగ్ పర్సన్ అయినా, థర్డ్ పార్టీకి చెప్తున్నారు మీరు, నువ్వు ఎంత కంట్రోలింగ్ పర్సన్ అయినా సరే నా పర్సన్ నా సైడే వస్తారు. చూడు ముందు ముందు జరిగేది అదే. ఇక థర్డ్ పార్టీ ఆలోచన స్టార్ట్ అయింది, జగ్ల్ అవుతున్నారు. ఎందుకంటే 12 స్వాట్స్. థర్డ్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఎన్ని దారులున్నా ఏ దారి ఉన్నా నా దారిలోనే ఉంటారు అని వాళ్ళు అంటున్నారు. మీరు అంటున్నారు ద ఎంప్రెస్, నేను ఒక మాట అనేదాన్ని కాదు, అనేవాడిని కాదు. ఎందుకు ఇలా చేసావు అనను, ఎందుకు ఇలా చేయలేదు అని కూడా నేను అనను. కానీ ఎప్పటికైనా నా పర్సన్ నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే నేనేంటి, నా మంచితనం ఏంటి, నా మనస్తత్వం ఏంటి నీకు తెలుసు. థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నారు నీకు తెలుసు నేను ఎలాంటి వాడినో. అయినా కూడా నీదే కరెక్ట్ అనుకుంటే చాలా తప్పు. నువ్వెంత తప్పు చేస్తావో నీకు అర్థం కావట్లేదు. ఇద్దరు మనుషుల్ని ఇద్దరు పర్సన్స్ని విడదీస్తున్నావు. థర్డ్ పార్టీ అంటున్నావు తెలుసు నీకు, నీ పర్సన్ అంటే ప్రాణం అని తెలుసు, నీ పర్సన్కి కూడా నువ్వంటే చాలా ప్రేమ అన్న విషయం కూడా తెలుసు. కానీ ఆ ధైర్యం లేదే నీ పర్సన్కు, అంత సినిమా లేదే, రారు కదా, నన్ను కాదని రారు కదా అని చెప్తున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వస్తారు, ఎన్నటికైనా వస్తారు, చూస్తావు, నేను వెయిట్ చేస్తాను నా పర్సన్ కోసం అని మీరు చెప్తున్నారు. నా పర్సన్కి నేను ఎన్ని రకాలుగా చేశానో నీకేం తెలుసు, అనుభవించిన నాకు తెలుసు, అనుభవిస్తున్న నా పర్సన్కి తెలుసు, మధ్యలో వచ్చిన నీకేం తెలుసు అని మీరు డైరెక్ట్ థర్డ్ పార్టీకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఓకే, ఇది ఎంతవరకు కరెక్టో అవునో కాదో నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? సరే, డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. నేను వీడియో ఎక్కువసేపు ఎందుకు చేయట్లేదంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఎక్కువ చేయట్లేదు. వీడియో 20 minutes కూడా నేను చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, అర్థమైందా? ఎట్లాగో లైవ్స్లలో కూడా రీడింగ్సే చెప్తున్నాను కాబట్టి దీంట్లో లెంత్ ఎక్కువ తీసుకోవట్లేదు నేను, అంతే. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు లైవ్ పెట్టిన నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఎస్, మీరు ఏదైతే నమ్మకంగా ఉంటున్నారో అది జరగబోతుందంట డివైన్ చెప్తున్నారు. ఓకేనా? ఇంప్రూవింగ్ హెల్త్. చాలామంది ఎక్కువగా థింక్ చేసి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారట. జర పైలంగా ఉంచుకోండి అబ్బా మీ ఆరోగ్యాన్ని. ఓకేనా? డివైన్ చెప్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చాలామంది లైఫ్ ఒక 5 నెలల్లో మారబోతుంది. ఇంకా కొంతమంది ఎన్ని రోజులు తెలియదు, కానీ మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుంది. యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎవరినైనా ఏదైనా అడగండి, ఎవరైనా ఏదైనా మంచి చెప్తే వినండి, తెలుసుకోండి, తప్పు లేదు. ఓకేనా? లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మైండ్ కూడా మీకు చెప్తుందంట, మీ మనసు మీ మైండ్ ఏదైతే చెప్తుందో అది కూడా జరంతా సోంచాయించండి, ఆలోచించండి. అనవసరమైన స్టెప్స్ తీసుకోవద్దు. పీస్ఫుల్ రీసొల్యూషన్. ప్రశాంతంగా ఉండండి. సొల్యూషన్స్ అనేటివి మీకే తెలుస్తాయి. మీరు ఏం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారా, ఒప్పు చేస్తున్నారా, రైటా రాంగా అనేది రీసొల్యూషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా? మీ ఏంజల్ నంబర్స్ ఏంటో చూద్దాం. 2 3 1 1 1 1. Wow, super. 2 1. ఎక్స్పెక్ట్ చేశాను, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే పడుతున్నాయి. 1. వావ్, సూపర్ అబ్బా. 4. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే నంబర్ పెట్టండి కామెంట్లో. 111111 అని క్లెయిమ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? బొమ్మ బుర్స ఏదో ఒకటి చెప్పండి. కొత్త కాయిన్ 20 రూపీస్ కాయిన్ అనుకుంటా. బొమ్మనా బొరుసా ఏదో ఒకటి కామెంట్లో పెట్టండి. బొరుసు 20 రూపీస్ కాయిన్. ఓకేనా? బొరుసు పడింది. ఇది ఏ హ్యాండ్లో ఉంది, రైటా లెఫ్టా? ఏ హ్యాండ్లో ఉంది, అసలు ఉందా లేదా కూడా చెప్పండి. ఓకేనా? ఏ హ్యాండ్లో ఉంది, రైటా లెఫ్టా, ఉందా లేదా? ఓకే, కామెంట్లో తెలియజేయండి. రైట్లో ఉంది. ఎవరైతే ఏదనుకున్నారో చెప్పండి. మీ పేరు మీ ఊరు రాయండి. ఏమక్క ఉషా అక్క రోజు రాయమంటావు, రాస్తున్నాం కదా అంటారు.
అరే రాయండి అబ్బా, పర్వాలేదు, ఎక్కువ పేర్లైనా నాకేం నో ప్రాబ్లం. నేను టైం సరిపోక అందులో రాయలేకపోతున్నాను అంతే. ఈరోజు డ్యామ్ షూర్గా రాస్తా పేర్లు, రేపటి నుంచి స్లిప్స్ వస్తాయి ఖచ్చితంగా. మీ పేరు మీరు ఊరు రాయండి. రాసిన వాళ్ళు వద్దు, రాయని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే మీ పేరు ఊరు రాయండి, ఓకేనా? అది మాత్రం మర్చిపోవద్దు. ఒకటి చెప్తా మంచిగానండి, మీ బుర్రలో 2 రన్ అవుతాయి, ఒకటి గెలవాలి లేదా ఓడిపోవాలి. గెలిస్తే ఎంతమందికి సమాధానం చెప్పాలి, ఓడినా కూడా అంతే మందికి సమాధానం చెప్పాలి. కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి. తర్వాత డిసిజన్ అనేది మన చేతుల్లో లేదు. కొన్ని రోజులు మన రోజులు, కొన్ని రోజులు మన రోజులు కావు. అయితే గెలుపు లేదా ఓటమి ఏది జరిగినా అంతా మన అన్నింటికి భరించుకోవాలి. దేనికైనా మైండ్ యాక్సెప్ట్ చేయాలి. దేన్నైనా సరే, ఓటమినైనా గెలుపునైనా మన మైండ్ యాక్సెప్ట్ చేయాలి. అలా ట్యూన్ చేసుకోండి. తప్పు జరిగిపోయిందని అండర్స్టాండ్ చేసుకొని దీని నుండి ఎలా బయటికి రావాలి అని ఆలోచించి కానీ రాను. బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వను. ఏదైనా నేనే డెసిషన్ తీసుకుంటాను. తప్పైనా నాదే, ఒప్పైనా నాదే, అలానే ఉండాలేమో అనే నా ఫీలింగ్. మనం ఏది రికగ్నైజ్ చేస్తే అదే ఫెయిల్యూరెస్ని రికగ్నైజ్ చేస్తే రేపు సక్సెస్ అవుతాం. అదైందా? నా ఫీలింగ్. సో అదే జరిగింది, నాకు జరుగుతుంది కూడా. నా లైఫ్లో జరిగిందే చెప్పాను నేను, ఓకేనా? మీ లైఫ్లో కూడా ఏది జరిగినా తప్పు నాదే అని అనుకోవాలి, లేదా గెలుపు కూడా నాదే అనుకోవాలి. ఏం జరిగినా అది మీ మంచికి అనుకోవాలి తప్ప మీ మంచి కాదు అని అనుకోవద్దు. ఎప్పుడైనా సరే భగవంతుడు ఏది చేసినా అంతా మన మంచికి అనుకోవాలి. చెడు అయినా మంచి అయినా అంతా మన మంచికే అనుకోవాలి, ఓకేనా? అది బాగా గుర్తుంచుకోండి. అండ్ షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి, చూడండి. నాకు లిఖితారెడ్డి సిస్టర్ చెన్నై నుంచి ఒక వీడియో పంపించింది, దాన్ని షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీ కామెంట్స్ తెలియజేయండి, చూడండి. ఎందుకంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడో ఉంటారు చాలామంది. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ పర్సనల్ వాళ్ళు చెప్తున్నారు, నేను వినిపించలేను. బట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి, ఓకేనా? మీ కొత్తగా రాధాకృష్ణ టారో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ లైవ్ ఏమో మార్నింగ్ అయినా పెట్టచ్చు, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా, నైట్ అయినా. ఎప్పుడు ఏ టైంలో పెడతా నాకు తెలియదు కాబట్టి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని ఒక 5 మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయమనండి. వాళ్ళని ఒక 5 మెంబర్స్కి షేర్ చేయమని చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రి నమః. అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటుంది. అందరు బాగుండాలి కూడా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంజల్స్కి, డివైన్కి, మీకు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటుంది ఉషా. చాలా చాలా థ్యాంక్స్. అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సూపర్ అండి మీరు. అండ్ లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఎప్పుడు లైవ్ వస్తానో మనం చెప్పలేం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి, ఓకేనా? నోటిఫికేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. హైప్ ఆప్షన్ వస్తుంది, హైప్ మీద ప్రెస్ చేస్తే పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత కామెంట్ రాయడం మర్చిపోవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ. కీప్ స్మైల్. థ్యాంక్ యూ. లవ్ యూ టూ.